ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రివ్యూ వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా మనకు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా మధ్య మధ్యలో షేక్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్మూత్గా స్లో మోషన్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు క్రియేట్ చేస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు కదా. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఈ మధ్య రీల్స్లో చూసే ఉంటారు. అండ్ సేమ్ ఇదే విధంగా మీరు మీ వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మనం ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మనకు క్యాప్కట్ యాప్ కావాలి. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయండి, మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఫస్ట్గా మనం క్యాప్కట్ యాప్లో మనం ఎఫెక్ట్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్, స్లో మోషన్ వాటన్నిటిని మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్గా మనం VPN కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మీరు ఏదైనా VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోండి. సో ఏదైనా సరే VPN యాప్, ఇలాంటి VPN యాప్ అనేది వర్క్ అవుతుంది. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ. అండ్ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన వీడియో చూడండి. మన వీడియో అనేది ఈ విధంగా నార్మల్గా ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఏం చేసుకోవాలంటే మనకు జస్ట్ ఇది 4 సెకండ్ ఉంది నార్మల్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఈ నార్మల్ వీడియోని మనం స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ మధ్య మధ్యలో షేక్ ఎఫెక్ట్ అప్లై చేసుకోవాలి. సో అవి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఇప్పుడైతే ఈ వీడియోని స్లో మోషన్ అయితే చేసుకుందాం. స్లో మోషన్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. కింద మనకు స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నార్మల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీని స్పీడ్ అనేది నార్మల్గా ఏదైనా వీడియో యొక్క స్పీడ్ అనేది 1x ఉంటుంది. సో దాన్ని స్లో మోషన్లో రావాలంటే దాని స్పీడ్ని మనం తగ్గించాలి. అంటే 0.5, 0.4 ఈ విధంగా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా స్లో మోషన్లోకి వస్తుంది. అయితే మీకు మధ్య మధ్యలో కూడా స్ట్రక్ అవుతుంది కదా. సో ఆ స్ట్రక్ కాకుండా స్మూత్గా స్లో మోషన్ రావాలంటే ఏం చేసుకోవాలంటే ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని బెటర్ క్వాలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీ వీడియో అనేది స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అప్లయింగ్ అని ఇక్కడ టైమింగ్ పడుతుంది. ఇక్కడ 12%, 13%, 15% కంప్లీట్ అని ఈ విధంగా మనకు టైమింగ్ పడుతుంది. సో ఈ విధంగా ఇది 100% కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది. సో మీ వీడియో లెంత్ని బట్టి ఇక్కడ టైమింగ్ అనేది తీసుకుంటుంది. జస్ట్ నా వీడియో అనేది ఒక 4 సెకండ్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. జస్ట్ వెయిట్ చేసి అయిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మీరు నార్మల్ వీడియోని అయితే స్లో మోషన్ అయితే స్మూత్గా స్లో మోషన్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 50% అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం వెయిట్ చేస్తే మీకు 100% అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను. వీడియో అనేది మనకు చాలా బాగా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 80%కి దగ్గరగా వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఇంకొంచెం జస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 100% అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ 90% అయిపోయింది. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, ఎస్, ఇక్కడ 100% ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో వీడియో అనేది చూడండి మనకి ఇప్పుడు చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, వీడియో మనకు ఈ విధంగా చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు దీనికి స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకు ఇందులో మనకు అన్ని ఎఫెక్ట్ కూడా డిఫరెంట్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకు లవ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ సర్కిల్గా రౌండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్, అండ్ ఇక్కడ డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్, అండ్ ఈ విధంగా మనకు హెక్సాగోన్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది కాకుండా మీకు ఇక్కడ ఇంకొక రకంగా కూడా ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది మీకు. అలాగే మీకు ఇక్కడ లవ్ సింబల్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ ఇది కూడా వచ్చింది. సో దీన్ని కావాలంటే దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హాలో బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్, ఇక్కడ డైమండ్ షేప్లో ఉండే ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ అనమాట. సో మనకి ఇక్కడ హాలో బ్లర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా రకాల బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో నుంచి మీకు నచ్చిన బ్లర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను. మీరు కావాలంటే మీకు నచ్చిన బ్లర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకుని ఈ బ్లర్ ఎఫెక్ట్ని మనం ఒక 3% వరకు ఇంక్రీజ్ చేసుకోవాలంటే 3% వరకు మాత్రమే దీని డ్యూరేషన్ పెట్టుకోవాలన్నమాట ఈ బ్లర్ ఎఫెక్ట్ని. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ బ్లర్ ఎఫెక్ట్ని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనం షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. షేక్ ఎఫెక్ట్ని మనం డిఫరెంట్ వేలో అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు మనకు ఎఫెక్ట్స్ కూడా మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మనకు ట్రాన్సాక్షన్స్లో కూడా మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకోవాలంటే మనకు మధ్యలో వీడియోని కట్ చేసుకోవాలంటే ఉంటుంది, స్ప్లిట్ చేసుకోవాలంటే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈ వీడియోని స్ప్లిట్ చేసుకోవాలంటే మనకు మధ్యలో స్లో మోషన్ అనేది పోతుందన్నమాట. సో స్ప్లిట్ చేయొద్దు. సో స్ప్లిట్ చేయకుండానే మనం షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా. ఎఫెక్ట్ ఆప్షన్లో మనకి ఇక్కడ నైట్ క్లబ్ అని ఆప్షన్ ఉంటుంది. మనకు నైట్ క్లబ్లో మనకి ఇక్కడ
చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇక్కడ రిపీట్ షేక్ అని ఈ విధంగా, ఓకే. అండ్ ఇక్కడ ఆస్ట్రో షేక్స్ అని ఈ విధంగా మనకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ కానీ అండ్ ఈ విధంగా డార్కింగ్ ఫ్లాష్ కానీ, సో ఈ విధంగా మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో నుంచి మీకు నచ్చిన షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ ఫ్లాష్ అని ఈ విధంగా, సో ఇది ఆల్మోస్ట్ మనకు ఇక్కడ షేక్ ఎఫెక్ట్ లాగానే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇంకా వర్టికల్ ఫ్లిక్కర్ అని ఈ విధంగా ఈ ఎఫెక్ట్ మనకు ఆల్మోస్ట్ షేక్ ఎఫెక్ట్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిపీట్ జూమ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఓకే, సో ఈ విధంగా అనమాట ఇది ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లాష్ వైబ్రేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను రిపీట్ షేక్ని అప్లై చేసుకుంటాను ఈ విధంగా. అండ్ దీని డ్యూరేషన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి. ఇది ఒక 1 సెకండ్ వరకు మాత్రమే వచ్చే విధంగా చేసుకోవాలి. అండ్ దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ హ్యాష్ట్యాగ్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని ఈ విధంగా ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా షేక్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంకా మీకు డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ పొజిషన్లో తీసుకురావాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. యాస్టిస్గా మనకి ఇక్కడ నైట్ కలర్లోనే ఇంకా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకు ఈ విధంగా. ఓకే, ఈ ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ దీని డ్యూరేషన్ మనం తగ్గించాలి. ఓకే, సో తగ్గించుకొని ఇంతవరకు తీసుకోవాలి. ఓకే, ఇంతవరకు చేసుకొని ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకు ఫ్లాషింగ్ ఎఫెక్ట్ లాగా, లైటింగ్ ఎఫెక్ట్ లాగా, కొంచెం షేక్ ఎఫెక్ట్ లాగా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటాయి. ఓకే, సో వీటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ షేక్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇంకా డిఫరెంట్ ఎఫెక్ట్ని మనం ట్రై చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా అనమాట ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కానీ మనకు షేక్ ఎఫెక్ట్ కావాలంటే ఎక్కువగా మనకి ఇక్కడ నైట్ క్లబ్ మీదనే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకు ఈ విధంగా. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు పిచ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంతవరకు తీసుకురావాలి కొంచెం ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా తీసుకొస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్లో మనకి ఈ విధంగా బార్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ మనకు స్మూత్గా స్లో మోషన్ వీడియో వస్తుంది. అలాగే మనకు మధ్యలో ఇలాంటి షేక్ ఎఫెక్ట్ అనేవి వస్తాయి అన్నమాట మనకు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా స్లో మోషన్ అండ్ స్టార్టింగ్లో బార్ ఎఫెక్ట్ అనేది మన వీడియోలో వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈ వీడియో అయితే క్రియేట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.